నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలను నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ ఎంసీఎంసీ హాల్లో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీ వాహనాల జియో ట్యాగింగ్ విభాగాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షణకు 19 వాహనాలు ఏర్పాటు చేసి వాటి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు కలెక్టరేట్ ఎంసీఎంసీ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన సిస్టంకు అనుసంధానం చేయడం జరిగిందని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ల బృందాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఏదైనా ఎన్నికల అవకతవకలపై ఫిర్యాదులు అందిన వెంటనే సదరు టీంలు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. నగదు తీసుకువెళ్లే సమయంలో సంబంధిత పత్రాలు తమతో ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు 50,000 రూపాయల కంటే ఎక్కువ తరలిస్తే స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. భీమవరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్ కంట్రోల్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు, వారి వినతుల స్వీకరణకు వివిధ వ్యవస్థలను అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించేందుకు ఇవన్నీ దోహదపడతాయని తెలిపారు. అత్యంత కీలకమైన ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు, ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేసేందుకు, ఎన్నికల ప్రక్రియపై నిరంతరం నిఘా కోసం వివిధ విభాగాల్లో ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటైందని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఏర్పాటైన ఈ ఎలక్ట్రిక్ కంట్రోల్ రూమ్లో కంప్లైంట్ సెల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల 44వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా మిజోరాం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కమ్మంపాటి హరిబాబు పాల్గొన్నారు. కళాశాల అధ్యక్షులు సాయి ప్రసాద్ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ కమ్మంపాటి హరిబాబు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి దీటుగా ఎంతో అభివృద్ధి సాధించిందని, సమాచార విప్లవం కూడా దేశంలో వచ్చిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో భవిష్యత్తులో కూడా ఇతర దేశాలపై ఆధారపడకుండా చదువుతో పాటు ఏదో ఒక దాంట్లో నైపుణ్యం సంపాదించి విద్యార్థులు బయటకు రావాలని సూచించారు. డిఆర్డిఏ వంటి సంస్థల్లో జరుగుతున్న పరిశోధనలు కూడా విద్యార్థులు పరిశీలించి వాటి నుంచి తాము కూడా భవిష్యత్తులో ఆ రంగంలో నైపుణ్యం సాధించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు కొత్త ఆలోచనతో నూతన పరిశ్రమల స్థాపన చేయాలని కోరారు. ఏఐసిటిఈ ఐడియా ల్యాబ్ సందర్శించి అక్కడ పరిశోధకులతో మాట్లాడుతూ చేసిన పరిశోధనలు ఎన్ని మార్కెట్లోకి వస్తున్నాయనే అంశాన్ని కూడా గమనించాలని మిజోరాం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కమ్మంపాటి హరిబాబు సూచించారు. కళాశాల అధ్యక్షులు సాయి ప్రసాద్ రాజు, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాయి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ తమ కళాశాల 1980లో ప్రారంభించి 44 సంవత్సరాల్లో దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థగా అభివృద్ధి చెందిందని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిబాబు చేతుల మీదుగా కళాశాల వ్యవస్థాపకులు స్వర్గీయ సాయి రామకృష్ణరాజు పేరిట పోస్టర్ ప్రత్యేక కవర్ విడుదల చేశారు. కార్యక్రమంలో కళాశాల గౌరవ చైర్మన్ పి కృష్ణంరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు రామరాజు, ఎస్వి రంగరాజు, పాలకవర్గ సభ్యులు డాక్టర్ కెఎస్ విజయ నరసింహరాజు, వెం టెక్నాలజీ సిఇఓ వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ 44వ వార్షికోత్సవానికి నన్ను అతిథిగా పిలిచి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన పెద్దలందరికీ నిర్వాహకులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళాశాల వార్షికోత్సవం అనగానే మనకు గుర్తుకొచ్చేది మన కళాశాలకు ప్రతి సంవత్సరం జరిగే పండుగ. మనం ప్రతి సంవత్సరం ఏదైతే సంక్రాంతి జరుపుకుంటామో, దసరా, దీపావళి లాంటి పండుగలు జరుపుకుంటామో, కళాశాలలో సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవ పండుగ జరుపుకుంటాం. అటువంటి పండుగలో మన సాంప్రదాయం ఏంటంటే మిత్రుల్ని, బంధువుల్ని అందరినీ పిలిచి ఆహ్వానించి మంచి భోజనం పెట్టి కలిసిమెలిసి ఒక రోజు గడపడం పండుగ యొక్క సాంప్రదాయం. అదేవిధంగా ఇవాళ మీ కళాశాల వార్షికోత్సవ పండుగలో నన్ను కూడా మీ బంధువుగా, మీ మిత్రులుగా నన్ను ఆహ్వానించి
మీరు జరుపుకునే పండుగలో నన్ను కూడా భాగస్వామి చేసేందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది సాగి రామకృష్ణరాజు గారు. వారి యొక్క దార్శనికతతో ముందు చూపుతో ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి మంచి విద్య అందించాలి, ఒక కళాశాల రావాలి అని చెప్పి ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి ఒక నాణ్యమైన విద్యని ఈ ప్రాంత ప్రజలకు అందజేయడం వారి యొక్క ముందు చూపు నిదర్శనమని నేను భావిస్తున్నాను. అత్తిలి యాపిల్ స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు ప్రాజెక్టులను పరిశీలించారు. తమ పిల్లలకు చదువుతో పాటు సృజనాత్మకత కార్యక్రమాలు కూడా నేర్పడం అభినందనీయమని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. గోదావరి నది నమూనా, డయాలసిస్, రెస్పిరేటరీ సిస్టమ్, వాక్యూమ్ క్లీనర్, చంద్రయాన్ 3, సోలార్ ఎక్లిప్స్ తదితర ప్రాజెక్టులను ఈ ప్రదర్శనలో ఉంచారు. స్కూల్ ప్రిన్సిపాల్ భాను పూర్ణిమ విద్యార్థుల కృషిని అభినందించారు. పాఠశాలలో ఉత్తమ విద్యార్థులకు తల్లిదండ్రుల ద్వారా బహుమతులు అందజేశారు. నోట్స్ లెసన్ చెప్పేయాలి, నోట్స్ రాసేసుకోవాలి, పిల్లలు బై హార్ట్ చేసి ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే అయిపోతుంది స్టడీస్. అండ్ ప్రోగ్రెస్ కార్డ్ మార్క్స్, పేరెంట్స్ ఏ గ్రేడ్ వచ్చింది ప్రోగ్రెస్ కార్డులో అనేది. ఇప్పుడు ఎగ్జామ్స్ కరెక్టే, మనం ఎగ్జామ్స్ పెడతాం, కానీ ఎగ్జామ్స్లో స్టూడెంట్ రాయలేకపోతాడు ఒక స్టూడెంట్. ఎందుకని? అఫ్కోర్స్ అంతకు ముందు చదివినా, క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినా, ఇంట్లో చదివినా, ఎగ్జామ్లో అప్పుడు వాళ్ళకి గుర్తుండేదాన్ని బట్టి వాళ్ళు రాయగలుగుతారు. సో మార్క్స్ ఈజ్ నాట్ కన్సిడర్ అబౌట్ ద స్టూడెంట్స్. మార్క్స్ అనేవి ఎప్పుడు ఒక స్టూడెంట్ లైఫ్ అనేది డిసైడ్ అవ్వదు. మనం పెట్టేది ఎగ్జామ్ 2 hours, కానీ వాళ్ళు స్టడీ చేసేది 365 days చదువుతారు. కానీ 2 hours వాళ్ళకి ఏదైతే గుర్తొస్తుందో అదే ఎగ్జిబిట్ చేయగలరు అక్కడ. సో మనం ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ మార్క్స్ని బట్టి పేరెంట్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ అనేది అనలైజ్ చేయొద్దు. అండ్ టీచింగ్ అనేది ఓన్లీ బుక్స్కి సంబంధించి అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ నోట్స్లో రాసే నోట్స్ని బట్టి అనేది ఎప్పుడు డిపెండ్ అవ్వదు. వాళ్ళు లర్నింగ్ బై డూయింగ్, ఎడ్యుకేషన్ ఈజ్ లర్నింగ్ బై డూయింగ్. ఎప్పుడు వాళ్ళు ఏమైతే చదువుతున్నారో అది నేర్చుకోవాలి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ మన పిల్లలు ఉన్నారు, ప్రతి ప్రాజెక్టు కూడా వాళ్ళ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకున్నదే. ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచో బయట నుంచి కానీ ఏదో హయ్యర్ స్టాండర్డ్ తీసుకునేది కాదు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ బిలాంగ్స్ టు ద టెక్స్ట్ బుక్స్. వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో ఉన్న టాపిక్కే వాళ్ళకి ఎలా అర్థమైందో పిల్లలతో ఎక్స్ప్లెయిన్ చేయించి పేరెంట్స్కి ఎగ్జిబిట్ చేయించాం. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ వచ్చేసరికి ఇంగ్లీష్లో చెప్పినా అర్థమవుతుంది, కొంతమంది పిల్లలకి పేరెంట్స్కి తెలుగులో చెప్తే అది ఏంటనేది అర్థమవుతుంది. సో పిల్లలకి వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి ఎలా అర్థమైందో ఆ లాంగ్వేజ్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మనకి ఇక్కడ పేరెంట్స్ కోఆపరేషన్, టీచర్స్ కోఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కోఆపరేషన్, ఈ 3 గ్యాదర్ అయితేనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనం సక్సెస్ చేయగలుగుతాం. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్కి అవగాహన లేదు, ప్రాజెక్ట్ వర్క్స్ అంటే ఏంటో అవగాహన లేదు, సైన్స్ ఫేర్ అంటే అవగాహన లేదు. కొంతమంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు స్టార్టింగ్లో, కానీ ఇక్కడ పిల్లలు చేసేదాన్ని బట్టి ఇంకా పేరెంట్స్ అందరూ ఓకే ప్రాజెక్ట్ వర్క్ అంటే ఇది. అత్తిలి మండల ఎస్ఎస్ఎల్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. దళిత గళం పేరుతో అత్తిలి మండల స్కిన్నర్పురంలో ఎస్సీ కాలనీలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టే సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, వైసీపీ ప్రభుత్వంలో దళితులకు జరిగిన అన్యాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ప్రధాన అంశంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అత్తిలి మండల జడ్పీటీసీ మాజీ సభ్యురాలు మేడపాటి కృష్ణకుమారి అన్నారు. కార్యక్రమంలో స్కిన్నర్పురం మాజీ ఎంపీటీసీ సభ్యురాలు చంద్రవాడ ఆదిలక్ష్మి, తేలి చిట్టిబాబు, ఉప్పల పండు, కలిగి దయానందమూర్తి, ఉండు శివయ్య, మేడపాటి బాలకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరుతున్నారని
రాష్ట్ర పౌర సరఫరాలు వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయ ఆవరణలో 25, 27, 30 వార్డుల నుండి 200 కుటుంబాలు టీడీపీ జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అందిన సంక్షేమంతో గర్వంగా ప్రజలను ఓటు అడిగే దమ్ము ధైర్యం మాకుందని అన్నారు. టీడీపీ జనసేన నాయకులు ఏమి చేశామని ఏమి చేస్తామని ప్రజల్లోకి వెళ్ళగలరంటూ నిలదీశారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు వెంకట సుబ్బారావు, మంగిన సూర్య, వీరమల ఫణీంద్ర, చేసెట్టి లలితా శంకర్, కారుమంచి యోహాన్, బాబీ, కొల్లు బాబు, జిలాని రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజు గారు, యోహాన్ గారు, ప్రసాద్ గారు, వెంకటేశ్వరరావు గారు, జై జగన్. జనసేన పార్టీ నుంచి నాయక్ పార్టీ ఆధ్వర్యంలో 40 మంది ఫ్యామిలీలు జాయిన్ అవడం జరిగింది. 60 మంది ఫ్యామిలీలు జాయిన్ అవడం జరిగింది. ఈ రోజు దగ్గర 120 ఫ్యామిలీలు వైఎస్ఆర్సీపీలోకి కుటుంబంలో రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. నిజానంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు మాకు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా గడప దాటకుండా మాకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతిదీ అందించిన జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కావాలి, ఆయనే మాకు ఉండాలి అని కోరుకుంటారు. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి వచ్చినందుకు స్వాగతం పలుకుతా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా రేపు సైనికుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలి, పనిచేసి మళ్ళీ ప్రజలకి మంచి సేవ చేసే విధంగా తయారవ్వాలని వీళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా సిద్ధం అంటారు, నేను కూడా సిద్ధం అని చెప్పి జై జగన్, రావాలి జగన్, కావాలి జగన్. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మాకు ఇటువంటి పథకాలు అందించలేదు, మాకు చేయలేదు. ఇంత పెద్ద ఎత్తున మాకు పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు ఉండాలి, రావాలని మేము కొంత కూడా తెలుగుదేశం జనసేన అందరూ ఒక్కళ్ళే కోరుకుంటున్నారు. మళ్ళీ మాకు జగనే ఉండాలి, జగనే రావాలని. ఈ కూటమి దోచుకోవటానికి దాచుకోవటానికే బయలుదేరుతున్నారు. కాబట్టి మాకు మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున అవినీతికి తావు లేకుండా, లంచాలకు తావు లేకుండా ఈ పథకాలన్నీ కూడా మాకు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఒక కుటుంబంలో పెనవేసిపోయిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా మీకు మంచి చేస్తేనే, మీకు మంచి జరిగింది అనుకుంటేనే, మీ ఇంటికి పథకం అందిందంటేనే నాకు ఓటేయండి అంటున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన కోసం మేము ముందుంటాం, ఆయన కోసం మేము సైనికుల్లా పనిచేస్తాం. మరి తెలుగుదేశం జనసేన ఎక్కడా కూడా కనపడకుండా చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు తొంగలోకి తొక్కి అబద్ధాలు చెప్తోందని తణుకు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. తణుకులో ఆర్మీ మీడియాతో మాట్లాడారు. ఇటువంటి పార్టీని ఖచ్చితంగా ఓడించి పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. కరెంటు రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 9 సార్లు రేట్లు పెంచి 64,000 కోట్ల ప్రజల సొమ్ము దోచుకున్నారని మండిపడ్డారు. మెగా డిఎస్సి తెస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. 25 లక్షల ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా జగన్ ప్రభుత్వం మాట తప్పిందని వివరించారు. రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఇస్తానని చెప్పి 7,500కు కుదించారని ఆర్మీ పేర్కొన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని మాట తప్పారని ఆర్మీ విమర్శించారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తామన్న హామీని వదిలేశారని ఆయన అన్నారు. పండగ వేళ ఛార్జీలు తగ్గిస్తామన్న జగన్ పార్టీ ఆర్టీసీ రేట్లు 3 సార్లు పెంచిందని విమర్శించారు. ఇన్ని రకాలుగా మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేయాలని ఆర్మీ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. తణుకు డిపోలో పశ్చిమ గోదావరి జిల్లా స్వీప్ నోడల్ అధికారి గంటా చిన్న ప్రభాకర్, డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు.
గ్యారేజ్ నుండి బస్ స్టేషన్ ప్రాంగణం వరకు డిపో సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. బస్ స్టేషన్ ప్రాంగణంలో ఓటు హక్కు వినియోగంపై తాడేపల్లిగూడెం బి సత్యకృష్ణ జానపద కళాజాత బృందం వారిచే బుర్రకథ పాటల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఆర్టీసీ సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది, మెప్మా ఆర్పీలు, తణుకు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు కరుణాకర్ చౌదరి సభ్యులతో మానవహారాన్ని నిర్వహించారు. జరిగినప్పుడు తర్వాత ఓటుకు వినియోగించుకుందాం, అభివృద్ధి పదం నడిపిద్దాం. ఓటుకు వినియోగించుకుందాం, అభివృద్ధి పదంలో నడిపిద్దాం. ఓటుకు వినియోగించుకుందాం, అభివృద్ధి పదంలో నడిపిద్దాం. ఓటుకు వినియోగించుకుందాం. అభివృద్ధి కూడా బంగారు పూపాటగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటును దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చే భారత మాత నీరాజనం, భారత మాత నీరాజనం, అందమైన నీ సిరులు. ప్రతి ఒక్కరు కూడా మరి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఉపయోగాలు అవ్వాలంటరా ఈనాడు ప్రజలారా అన్నలారా మీరు ఓటు హక్కును పొందాలన్నా, అన్నలారా మీరు ఓటు హక్కును పొందాలన్నా, అన్నలారా. మరియు జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ స్వీప్ అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఓటర్లను చైతన్యపరచడం ఈ స్వీప్ యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే మన పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడు బెస్ట్గా ఉంది ప్రతి దాంట్లో. అందుకని మనం పశ్చిమ గోదావరి జిల్లాని వెస్ట్ గోదావరిగానే కాకుండా ద బెస్ట్ గోదావరిగా కూడా మాట్లాడుతున్నాం. ఎక్కడ మాట్లాడినా పశ్చిమ గోదావరి జిల్లాని వెస్ట్ గోదావరి అంటూనే వెంటనే మనం ఒక ట్యాగ్ లైన్గా బెస్ట్ గోదావరి అని కూడా మనం చెప్తున్నాం. కారణం ఏంటంటే అటు అక్షరాస్యతలోను, ఇటు సాంస్కృతిక రంగంలోను, అట్లాగే ఓటు వేసే విధానంలో కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా బెస్ట్గా ఉంది. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర సగటు 80% అయితే ఓటు వేసిన వారి సంఖ్య మన పశ్చిమ గోదావరి జిల్లాలో అది 82%. దేశంతో పోలిస్తే దేశం సగటు 67గా ఉంది. 67% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే దేశానికంటే మనం చాలా ముందు ఉన్నాం. కానీ ఇంకా ఇక్కడ ఓటు వేయని వారి సంఖ్య 18%గా ఉంది. సో దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఈ 82% ఇంకా ఇంప్రూవ్ చేసి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 96% తీసుకెళ్దామని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటింగ్ శాతాన్ని. సో ఆ విధంగా ఈ 96% తీసుకెళ్లాలంటే ఎవరైతే ఓటు వేయడంలో అలసత్వం వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చైతన్యపరచడానికి మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. పక్క ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నాం. సమాజం ఎక్కడైతే ఎక్కువగా కూడలుగా కూడుకుని ఉంటుందో అక్కడ మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆల్రెడీ తణుకులు ఇప్పటికీ సుమారు 10 ప్రోగ్రాంల వరకు నిర్వహించాం. మెప్పా వారి ఆధ్వర్యంలోను, డిఆర్డిఏ వారి ఆధ్వర్యంలోను, ఐసిడిఎస్ పిఓ వారి ఆధ్వర్యంలోను నిర్వహించాం. అంతేకాకుండా వినూత్నంగా మనకి ఎక్కువ శాతం మంది ఉద్యోగస్తులు ఉండే ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్లోను, అలాగే ఎక్కువ శాతం మంది ప్రయాణికులు మనకు లభ్యమయ్యే చోటు ఆర్టీసీ కాంప్లెక్స్ కాబట్టి అక్కడ కూడా ఖచ్చితంగా చైతన్యపరచాలి అని నిర్ణయించుకుని మొట్టమొదటిగా ఆర్టీసీ భీమవరం వారి డిఎం గారి సహకారంతో అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్లో నిర్వహించడం జరిగింది. ఆ ప్రోగ్రాం దిగ్విజయంగా జరిగింది. తదుపరి మన డిఎం తణుకు వారిని మేము రిక్వెస్ట్ చేయగా వారు వెంటనే ఈ కార్యక్రమం అందరిది కాబట్టి అందరం చేద్దామని అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించారు. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు ఈ స్వీప్ అనే కార్యక్రమాన్ని ఈరోజు తణుకు బస్ స్టాండ్లో కళాజాత బృందాల వారితో కూడా ఓటర్లను చైతన్యపరచాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.